రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ రైతుల సంఘర్షణ సదస్సు నిర్వహించానన్నారు. సుమారు 10,000 మంది రైతులు పాల్గొననున్న ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభలో రైతుల సమస్యలు, ప్రభుత్వం నెరవేర్చని హామీలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరగనున్నాయి. 2022లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు అమలు కాలేదంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. వరంగల్లో రేపు రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నారు. అందుకు గాను బీఆర్ఎస్ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేసింది. మనతో ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అనే ఈ సదస్సు దేన్ని ఉద్దేశించి పెడుతున్నారు, దేనికోసం అని, ఇవాళ సదస్సుకి ఎంతమంది రైతులు రాబోతున్నారు? యాక్చువల్గా 2023 మే 6 రోజు 22 రోజు కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఆర్ట్స్ కాలేజీలో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు అనేకమైన హామీలు, రైతు భరోసా కింద 15,000 ప్రతి ఎకరానికి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షలు ఒకటేసారి చేస్తామని చెప్పారు. పండించిన ప్రతి పంటకి 500 రూపాయల బోనస్ చొప్పున ప్రతి పంటకి బోనస్ ఇస్తామని చెప్పారు. అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి ఓట్లు వేసుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఏ ఒక్క రైతుకు కూడా న్యాయం చేయలే. రైతు రుణమాఫీ మోసం చేశారు, రైతు భరోసా మోసం చేశారు, రైతు బోనస్ మోసం చేశారు, అనేక రకం రైతు కూలీలకు 12,000 ఇస్తాను అది మోసం చేశారు. ప్రతి ఒక్కరిని రైతులను మోసం చేశారు. కాబట్టి 2.5 సంవత్సరాలు అయినా రైతులను ఇంకా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇంకా 2.5 సంవత్సరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి రైతు సంగ్రామం పేరిట మే 6 రోజు వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళ మీద అధికార పార్టీ మీద కొంచెం ప్రెజర్ తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలి. కాబట్టి ఇప్పటికే రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టారు. ఆ భరోసాను మళ్ళా రైతు వాళ్ళకు అకౌంట్లలో వేపేయడం కోసం కేటీఆర్ గారి నాయకత్వంలో రైతులను ఒక సంఘటితం చేసేసి ప్రభుత్వం మీద ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి చేసే ఉద్దేశమే ఈ రేపు జరిగే రైతు సంగ్రామం. అది రెండోది, రైతులు కూడా దాదాపు 10,000, 15,000 రైతు ప్రతినిధులే. కాబట్టి చాలామంది వేలల్లో వచ్చే అవకాశం ఉంది. రైట్, మీరు ఇప్పటికీ ఈ సదస్సు నిర్వహిస్తామని చెప్పేసి ప్రణాళిక చేశారు. కానీ ఇవాళ రైతు సంబరాలని, ఇవాళ రైతు మేళా అని చెప్పి వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో పెట్టారు. దాన్ని ఎలా చూస్తున్నారు? విచిత్రంగా చర్చించుకుంటున్నారు రైతులు కూడా. కోపంలో కూడా వాళ్ళు రకంగా ఆశ్చర్యపోతున్నారు. మంత్రులు కూడా నిన్న మనం మాట్లాడుతున్నారు, రైతును రాజు చేసాం, కోటీశ్వరులను చేసాం అని. 14 నుంచి 23 వరకు దేశంలోనే వ్యవసాయ విధానం అంటే ఎట్లా ఉండాలి, రైతు విధానం ఏంటి, వ్యవసాయ విధానం ఏంటి, ఆ తర్వాత పోతే నీటి తీరువా విధానం ఏంటి అనేది అద్భుతంగా తీర్చిదిద్దితే దేశంలో పంటల ఉత్పత్తిలో అగ్రభాగం తెలంగాణ అయింది. ఊరికే రాలే. 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చెందింది అని అంటే, ఇన్ని వేల చెరువుల అభివృద్ధి జరిగింది అని అంటే, చెక్ డ్యామ్ల నిర్మాణం జరిగింది అని అంటే, భూగర్భ జలాలు పెరిగినాయంటే, ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని టన్నెల్స్, ఇన్ని కెనాల్స్, ఇన్ని రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. బ్రహ్మాండమైన నీటి తీరువా విధానం. రైతు విత్తనం వేసిన కాడి నుంచి మొదలు పెడితే పంట అమ్ముకునేంత మేరకి, తన అకౌంట్లో డబ్బులు అయ్యేంత మేరకి ప్రతి సీక్వెన్స్ను కూడా పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తూ, ఏదైనా రైతు కష్టం వస్తే, చనిపోతే రైతు బీమా లాంటి సౌకర్యాన్ని కల్పించి పంట పెట్టుబడినిచ్చి ఇంత పకడ్బందీగా చేసిన దాన్ని అలా ఓకగా కంటిన్యూ చేయాల్సిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట అనేకమైన మరిన్ని హామీలను జోడించి ఇచ్చారు. ఇవాళ దురదృష్టం ఏంది, ఇవాళ యూరియా ఇవ్వలేని పరిస్థితి, యూరియా కోసం యాప్ను పెట్టిన పరిస్థితి, ఈ యాప్ను రన్ చేయలేని ఇబ్బందుల్లో రైతులున్న పరిస్థితి. ధాన్యం అయితే ప్రసక్తే లేదు. ఎవరిని అడిగినా చెప్తారు. ఏ టీవీలైనా, ఏ పేపర్లైనా, ఏ సోషల్ మీడియా అయినా, ఏ గ్రామం పోయినా, ఏ రోడ్డు మీద పోయినా కూడా మొక్కజొన్నలు వడ్లు ఎట్లా దర్శనం ఇస్తున్నాయో చూస్తున్నాం. భూగర్భ జలాలు అట్టడుగుపోయేలా చేసిన ఈ ప్రభుత్వం రైతుని ఏడబాగు చేసింది, రుణమాఫీ ఏడ సక్రమంగా చేసింది. ఇవన్నీ వారు చెప్తున్న గ్లోబల్స్ ప్రచారానికి ఇవాళ రైతులు తమ్మకుద్దువాముగా స్వచ్ఛందంగా ఈ రైతు సదస్సులో రేపు మాట్లాడబోతున్నారు. దానికి కేటీఆర్ గారు హాజరవుతున్నారు. దీనిని మరి కౌంటర్గా పెట్టిన ఆ సమావేశం భాగవతమేందో అనేది కూడా రేపు ప్రజలు గమనిస్తారు, చూస్తారు. ఈ రైతు సంగ్రామం మీరు చేస్తున్నారు, కానీ రేపు పొద్దున కూడా ఈ హామీల కోసం ఏదైతే రైతులకు కావాల్సిన హామీలు నెరవేరకపోతే మున్ముందు మీ కార్యాచరణ ఎలా ఉంది? మా ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతులకు అనేక హామీలు ఇచ్చినాం. మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చి రైతులకు మేలు చేస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
పరిపాలన చేయండి, రైతుల సంక్షేమానికి పనిచేయండి అని చెప్పడానికే ఒక్కసారి ములుగరతో పొడవడానికే ఈ సభ. రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇవాళ రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలకించి రైతులకు ఉన్న కష్టాలను నెరవేర్చాలి, ఏదైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో మాత్రం ఇవాళ ఉద్యమం చేయాల్సి వస్తుంది. మరోమారు ఇప్పటికే రైతులందరూ కూడా రోడ్లకి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఉద్యమం తాము దిగి చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఆలకించి తక్షణమే ఏదైతే డిమాండ్లు ఇచ్చారో అవి నెరవేర్చుకోవాలని చెప్పేసి ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.